హైదరాబాద్లోని త్రిబుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు, హైదరాబాద్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు, అంటే హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే దాన్ని ఈరోజు ఫ్లైఓవర్కి సంబంధించింది ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఏవైతే ఈనాడు హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడకు ఇచ్చేశామో, ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుద్ది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ్య దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి, వచ్చే భక్తులకి, భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా, అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో, రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు.